హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫ్రెండ్స్. ముందుగా అయితే అందరు బాగున్నారా? మేమైతే బాగున్నాం. ఈ రెసిపీ పేరు వచ్చేసి వెజ్ పలావ్ అనమాట. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఏ కర్రీ అయినా సెట్ అవుతుంది అనమాట. ఇందులోకి ముందుగా అయితే మనం ఒక గిన్నె తీసుకొని అందులో 2 గ్లాసుల బియ్యం పోసుకోవాలి. 2 సార్లు కడుక్కొని తర్వాత అవి వాటర్ నింపి పెట్టుకోవాలి. బియ్యం మునిగేదాకా వాటర్ నింపి పెట్టుకోవాలి సైడ్కి. ఒక హాఫ్ అన్ అవర్ అయినా సరిపోతుంది. అలాగే మనం ముందుగా 2-3 గంటల ముందే నానబెట్టి పెట్టుకోవాలి బఠానీ. తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని అల్లం ముక్క చిన్నది ఒకటి వేసుకోవాలి, వెల్లుల్లిపాయలు వేసుకోవాలి, పచ్చిమిర్చి కూడా వేసుకోవాలి. అలాగే కొంచెం టమాటా, పుదీనా, కొత్తిమీర కూడా వేసుకోవాలి. వేసుకొని మంచిగా మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. అందులోనే కొంచెం సాల్ట్ కూడా వేసుకోండి. మిక్సీ పట్టుకొని తర్వాత ఒక గిన్నె పెట్టుకొని అందులో కొంచెం వాటర్ వేసుకోవాలి. తర్వాత మిల్ మేకర్ ఉడకబెట్టుకోవాలన్నమాట. కొంచెం ఒక 5 మినిట్స్ అయితే సరిపోతుంది. ఇట్లా కొంచెం నీళ్ళు గరం అయిన తర్వాత సైడ్కి తీసి పెట్టుకోవాలి. వాటర్ ఆరబోసి చల్లటి నీళ్ళు పోయాలి అందులో. తర్వాత ఒక కడాయి పెట్టుకొని అందులో 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. బిర్యానీకి సంబంధించిన ఆకు, చెక్క, ఇలాచి, షాజీరా పువ్వు వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్. అది ఫ్రై అయిన తర్వాత జీడిపప్పు వేసుకోవాలి. కొంచెం నెయ్యి కూడా వేసుకోవాలి ఫ్రెండ్స్. కొంచెం నెయ్యి వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఇవి పచ్చిమిర్చి కూడా వేసుకోవాలి. అలాగే ఉల్లిపాయ ముక్కలు కొంచెం దొడ్డుగానే కట్ చేసుకోండి. తర్వాత క్యారెట్ ముక్కలు, అలాగే బీన్స్, బఠానీ కూడా వేసుకోవాలి. ఆలు వేసుకున్న తర్వాత ఒకసారి మంచిగా కలుపుకోవాలి. ఎందుకంటే ఇందులోనే మంచిగా ఉడికిపోతాయి అన్నమాట అన్నీ. తర్వాత కరివేపాకు కూడా వేసుకోవాలి. అలాగే నీళ్లు పిండేసి మనం మిల్ మేకర్ ఉంది కదా అది కూడా వేసుకోవాలి. తర్వాత మంచిగా కలుపుకోవాలి. ఈ వెజిటేబుల్స్ మొత్తం అన్నీ ఇందులోనే ఉడికిపోతాయి అన్నమాట. పుదీనా అండ్ కొత్తిమీర కూడా వేసుకొని ఒకసారి కలిపేసుకోవాలి. మొత్తం ఇందులోనే ఉడికిపోతాయండి. తర్వాత కొంచెం వెడల్పు అనుకొని మధ్యలో మనం ముందుగా మిక్సీ పట్టి పెట్టుకున్నాం కదా పేస్ట్ వేసుకోవాలి. వేసుకొని మళ్ళీ మంచిగా ఒకసారి కలిపేసుకోవాలి. మొత్తం అన్నీ ఇందులోనే ఉడికిపోతాయండి. ఈ వెజిటేబుల్స్ మొత్తం అన్నీ ఉడికిపోతాయి. తర్వాత ఏం చేయాలో చూపిస్తాను చూడండి. ఓకేనా ఫ్రెండ్స్. తర్వాత మూత పెట్టి ఒక 5 నిమిషాలు అట్లా మగ్గనివ్వాలి. తర్వాత ఒకసారి కలిపేసుకోవాలి. మళ్ళీ సిమ్లోనే పెట్టాలి, ఎందుకంటే అడగంటి పోతుంది కదా. సిమ్లోనే పెట్టేసి మంచిగా కలుపుకోవాలి. హోల్ గరం మసాలా పొడి వేసుకోవాలి. తర్వాత కొంచెం సాల్ట్ కూడా వేసుకోవాలి ఇందులోనే. తర్వాత ఒకసారి మంచిగా కలిపేసుకోవాలి. మెల్లిగా కలపాలి. తర్వాత మూత పెట్టి పక్కకెట్టేసుకోవాలి. తర్వాత మనం ఎసరికి వాటర్ పోసుకోవాలి. 2 గ్లాసులకి 4 గ్లాసుల నీళ్ళు పోసుకోవాలన్నమాట. 2 గ్లాసుల బియ్యం కదా, 4 గ్లాసులు వాటర్ పోసుకోవాలి. కొంతమంది అయితే 1కి 1.5 పోస్తారు. నేనైతే 2 పోస్తున్నా. బియ్యం కొంచెం పాత బియ్యం కాబట్టి 2 పోస్తున్నా అన్నమాట. 1కి 2. అందులోనే కొంచెం సాల్ట్ వేసుకోవాలి. అలాగే కొంచెం కొత్తిమీర, కొంచెం పుదీనా వేసుకొని కొంచెం గరం కానివ్వాలి. వాటరు కొంచెం వేడెక్కాలన్నమాట. వాటరు ఇలా వేడెక్కినాయి కదా, వేడెక్కినప్పుడు మనం ఎసట్లో ఇవి వేసేసుకోవాలి. బియ్యము ఒక అర్ధగంట గంట అయితే సరిపోతుంది. బియ్యం నానబెట్టుకున్నాం కదా అవి ఇందులో వేసేసుకోవాలి. ఒకసారి కలిపేసి
మూత పెట్టాలి. ఇలా కొంచెం బుడగల్లాగా వచ్చిన తర్వాత మళ్ళీ ఒకసారి కలిపేసేసుకోవాలి. తర్వాత మనం ముందుగా పక్కకి పెట్టుకున్నాం కదా మసాలాది, అది వెజిటేబుల్స్ అన్నీ ఉన్నాయి కదా అవన్నీ వేసుకోవాలి ఇందులో. ఎందుకంటే ఇట్లా చేస్తే ఏంటంటే మంచిగా అవుతుంది అన్నమాట. అన్నం పొడి పొడి అవుతుంది అన్నమాట. ఊకే కలపకుండా మంచిగా పొడి పొడి అవుతుంది అన్నమాట. ఊకే కలపద్దండి అన్నాన్ని, ఎందుకంటే అది మెత్తగా అయిపోతుంది అన్నమాట. ఇట్లా లాస్ట్కి ఒకసారి మధ్యలో ఒకసారి కలిపేసి మళ్ళీ లాస్ట్లో ఒకసారి కలిపేస్తే సరిపోతుంది ఫ్రెండ్స్. రెడీ, వెజ్ పలావ్ రెడీ. చాలా అంటే చాలా టేస్టీగా ఉంది. పిల్లలైతే చాలా ఇష్టంగా తింటారు ఫ్రెండ్స్. వెజ్ పలావ్ అయితే ఇలా రెడీ చేశాను. చాలా అంటే చాలా బాగుంది. మన ఛానల్ కనుక ఫస్ట్ టైం కనుక చూస్తున్నారు తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్? సబ్స్క్రైబ్ అయితే మరవకండి. ఓకేనా ఫ్రెండ్స్? బాయ్.